ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ పండు మిర్చి పచ్చడి కోసం నేను ఇక్కడ వంకాయలు ఒక 5, 6 తీసుకున్నానండి. కొన్ని పండువి, కొన్ని నార్మల్ వంకాయలు. పండిన వంకాయలు చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి గింజ పట్టు ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి అనమాట. ముఖ్యంగా పచ్చడికి. ఇంకా వాటిని మంచిగా రోస్ట్ చేసేసుకున్నాను. చూసారు కదా ఈ విధంగా లోపలంతా సాఫ్ట్ గా ఉడికిపోయి ఉంటుంది. ఇంకా కొంచెం చల్లారనిచ్చి మనము పైన పీల్ ఆఫ్ చేసేసుకుంటామండి. ఇంకా చేసేసుకున్న తర్వాత కళ్ళంలో నూరుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది రోట్లో కానీ కళ్ళంలో కానీ. ఇక్కడ నేను పండుమిర్చి గుజ్జు ఆల్రెడీ మనం చేసుకుని పెట్టుకుంటాము, స్టోర్ చేసుకుంటాం కదండి. పండుమిర్చి సీజన్ లో పండుమిర్చి, చింతపండు, రాక్ సాల్ట్ మిక్స్ చేసుకుని ఇంకా అలాంటప్పుడు మనకి ఇలాంటి పచ్చళ్ళు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కళ్ళంలోకి నేను వంకాయలను చూసుకుని దాని తగ్గట్టుగా ఒక గరిటె నిండా పండుమిర్చి తొక్కు, ఆనియన్ చీలికలు, కొంచెం జీలకర్ర వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వంకాయని పీల్ ఆఫ్ చేసుకున్నాం కదండి, ఆ గుజ్జు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు చింతపండు సాల్ట్ పడుతుంది అనుకుంటే జస్ట్ ఒక రెబ్బ చింతపండు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే పండు